Now let us go to polity. Polity PYQ. How many themes are there? 2023 due process of law, present state. Yes, sir. Yeah. సో ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎందుకు వస్తుంది అది ఎందుకంటే ప్రతిసారి ఆర్టికల్ 21 లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి దాని మీద. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మీద మనేకా గాంధీ కేసు ఒకటి, తర్వాత ఇట్లాంటి కొన్ని ల్యాండ్ మార్క్ కేసు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో రైటా, ఇంకోటి ప్రిజన్స్, ఇదేంటి ప్రిజన్స్ స్టేట్ ఏంటది, స్టేట్ ఆర్టికల్ యాక్ట్. సో ఇది కరెంట్ డెవలప్మెంట్, కానీ అండర్ వాట్, ఇవన్నీ కూడా అండర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మళ్ళీ ఎక్కడికి వచ్చి అవుతుంది, అగైన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఆర్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా యాజ్ పర్ ఆర్టికల్ 21. సో మళ్ళీ ఇట్ బాయిల్స్ డౌన్ టు కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉండాలి మీకు పాలిటిక్స్ చదవాలంటే. ద ఫ్రేమ్వర్క్, ద బేస్ ఈస్ కాన్స్టిట్యూషన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ అని ఉంది. వాట్ ఎగ్జాక్ట్లీ? ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టు. ప్రెసిడెంట్ ఎలక్షన్ సుప్రీం కోర్టు అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మీద సుప్రీం కోర్టు ఏమందానే. దాన్ని బట్టి నాకు ఏం తెలిసిందంటే ప్రిలిమ్స్ లో పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బేస్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, స్టాటిక్. డైనమిక్ పార్ట్స్ తక్కువ. డైనమిక్ పార్ట్ ఆఫ్ ది డైనమిక్ పార్ట్ ఇస్ కాల్డ్ గవర్నెన్స్. ఇక్కడ గవర్నమెంట్ అన్న పదం వాడచ్చు ఒకేలా. సి, ది కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ ఎ స్టేట్. It is a document relating to the idea called state and citizens. Okay, state and citizens ఇద్దరిని కలిపి ఒక థ్రెడ్, ఒక కామన్ థ్రెడ్ ఉందంటే అదేంటంటే కాన్స్టిట్యూషన్. ఇద్దరు గురించి మాట్లాడేది కాన్స్టిట్యూషన్, రైటా? ఈ స్టేట్ అండ్ సిటిజన్స్ లో మరి స్టేట్ అన్నది ఫిలాసఫికల్ కాన్సెప్ట్, ఫిలాసఫికల్ ఐడియాలజికల్ కాన్సెప్ట్. బట్ వాట్ ఈస్ ద ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టేట్? ప్రాక్టికల్ థింగ్ ఈస్ ద గవర్నమెంట్. ఓకే, మరి గవర్నమెంట్ ఎట్లా పని చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు రన్ త్రూ టూ లెవెల్స్. అంటే ఐ మీన్ ఆన్ ద బేస్ ఆఫ్ టూ. వన్ ఈస్ ద కాన్స్టిట్యూషన్, అగైన్ ది అదర్ ఈస్ యాక్ట్స్. సిటిజన్స్ ఎక్కడ ఉన్నారు అయ్యా అంటే సిటిజన్స్ ఆర్ సిటిజన్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్, బట్ citizens are supported by the state on the one hand, and citizens description is in the form of the citizenship provisions and fundamental rights. citizenship provisions ఉన్నాయి. citizenship provisions మీద ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు, ఫండమెంటల్ రైట్స్ మీద ఎక్కువ అడుగుతారు. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. దో ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనగానే మనకి గవర్నమెంటే కనిపిస్తుంది, కానీ అటు సైడ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆర్ ఎగ్జిస్టింగ్ ద పీపుల్. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ చాలా తక్కువ, రైట్? సో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నారు అంటే గవర్నమెంట్ మీద. దట్ ఈస్ ద స్టాటిక్ పార్ట్, దట్ ఈస్ ద స్ట్రక్చరల్ యూనిట్, ది స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్. వాట్ ఈస్ గవర్నమెంట్? ద స్ట్రక్చరల్ పార్ట్ ఆర్ ఎంటిటీ ఆఫ్ ఎ స్టేట్. మరి ఫంక్షనల్ డైమెన్షన్స్ అంతా ఎక్కడ చదువుతుంది అంటే గవర్నెన్స్. ఓకే, సో గవర్నెన్స్ గురించి ఫ్రేమ్వర్క్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మళ్ళా అది కూడా. సో గవర్నెన్స్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ ఇన్ ఎ కంట్రీ బేస్డ్ ఆన్ the spirit of the constitution, though it has to again of course respect the letter also, letter and spirit of the constitution. ఇక్కడ గవర్నమెంట్ అంటే లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. జాగ్రత్త వినండి, గవర్నమెంట్ అంటే ఏమేమి రాస్తుంది. లెటర్ అంటే వాట్ ఈస్ రిటర్న్, అంటే గవర్నర్ పవర్స్, గవర్నమెంట్ పవర్స్, పంచాయత్స్, పార్లమెంట్, బిల్స్, ఇట్లాంటివి రెగ్యులర్ క్వశ్చన్స్ ఇవే అడుగుతున్నారు ఎక్కువ. సో లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నడిచేది ఏమంటే స్టాటిక్ పార్ట్, దట్ ఈస్ ద గవర్నమెంట్. దెన్ వాట్ అబౌట్ గవర్నెన్స్? గవర్నెన్స్ ఈస్ అబౌట్ both letter and spirit. Are you understanding? And governance is asked in only in mains, the written part. Very rarely one or two questions can come in the prelims. The analysis over all these years, నేను చూసింది ఏది చూసినా మీరు సింపుల్ గా కాన్స్టిట్యూషన్ బేస్ చాలా స్ట్రాంగ్ ఉంటే
మీరు యాక్ట్స్ ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ డెవలప్మెంట్స్. Why acts are important based on the current developments in the constitution. Again, some of them actually go and inform the constitution. For example, ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఉంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ మీద మొన్న ఒక రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆయన ఒక మాట అన్నాడు. సో వెంటనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకోటి అన్నాడు. చదువుతున్నారు, ఫాలో అవుతున్నారు పేపరు? సో కొలీజియం సిస్టంలో 2 రకాల క్వశ్చన్స్ రావచ్చు. కొలీజియం సిస్టమ్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ప్రిలిమ్స్. డైరెక్ట్ అడగచ్చు. ఇండైరెక్ట్ అంటే వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ అండర్ విచ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్, ప్రెసిడెంట్స్ పవర్స్ vis-a-vis the appointment of the judges, right? What have been the court's observations in the ఏమంటే ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అట్లా ఉన్నాయి కొన్ని. వాటిని జడ్జెస్ కేస్ అంటాం. అట్లా అక్కడ డెవలప్ అయ్యి వచ్చింది అనమాట కొలీజియం సిస్టమ్. ఈ టోటల్ ఎవల్యూషన్ మీకు మెయిన్స్ లో రావచ్చు. ఓకే, సో మెయిన్స్ టోటల్ ఒక స్టోరీ లాగా ఎవల్యూషన్ అంతా రాసుకుంటూ వచ్చేదేమో మెయిన్స్. ప్రిలిమ్స్ లో దాన్నే ఏబిసిడిగా అడగచ్చు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడగచ్చు, అసర్షన్, రీజన్ అడగచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద కొలీజియం సిస్టమ్. అండ్ వై కొలీజియం సిస్టమ్? అందులో జరిగేది ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద హయ్యర్ జ్యుడిషరీ, హై కోర్ట్స్ అండ్ ద సుప్రీం కోర్ట్. మరి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? అది కూడా మనకు క్లియర్గా తెలుసున్నాను. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, మరి జరిగింది ఏంటి, జరగాల్సింది ఏంటి, మళ్ళీ ఈ 3 వీటిల మీద క్లారిటీ ఉండాలి మనకు. ఇట్లాంటి ఏరియాల్లో మటుకు ఈ కెన్ గో విత్ ద కరెంట్ అఫైర్స్. ఐ యూ గెట్టింగ్ దిస్? సో wherever there is some dynamic part that is impinging on the constitution, directly the hitting on the provisions of the constitution, those may be asked very regularly. Okay, clear on this? Yes. మధ్యనే ఆర్టికల్ 355 గురించి వచ్చింది డిస్కషన్. విన్నారా? ఆర్టికల్ పేపర్ చదువుతున్నారా? ఆర్టికల్ 355 ఎక్కడ? You have not heard about that, right? ఏ సందర్భంలో వచ్చింది? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అండర్ విచ్ మెయిన్ హెడ్లైన్స్ ఫస్ట్ పేజ్లోనే వస్తాయి ఇవన్నీ. జస్ట్ మీరు చెప్పే కదా, పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టీ తాగుతా అట్లా ఒకసారి గ్లాన్స్ చేయండి. దాని మీద డీప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెయిన్ హెడ్లైన్స్. మణిపూర్ అక్కడ సడన్ గా ఒకరోజు ఆ చీఫ్ మినిస్టర్ డిక్లేర్ చేశాడు, దేర్ ఇస్ దిస్ గవర్నమెంట్ మే అంటే వితౌట్ ఈవెన్ నో అవర్ ఇన్ఫర్మేషన్ దేర్ హ్యాస్ బీన్ సమ్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఆర్ ఇష్యూడ్ అన్నాడు. సో అట్లా ఆర్టికల్ 355 వచ్చింది. సో ఈ 3కి కలిపి మీరు చదువుకోవాలి. ఆర్టికల్ 355, 356 అంటే ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎమర్జెన్సీ పవర్స్ మీద అడగచ్చు, ఓవరాల్ వ్యూ పాయింట్ అడగచ్చు. సో ఇట్లా కరెంట్ డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి.